మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సుమిత్ర చాలా కోపంగా ఉంటుంది. అవును, జోష్న చెప్పింది నిజమే. నిజంగానే ఆయనకి నాకంటే వాళ్ళ చెల్లె ఎక్కువ, నాకంటే అనామకురాలైన దీప ఎక్కువ. అవును, బాగా అర్థమవుతుంది అని చెప్పేసి జోష్ సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి దశరథ గదిలోకి వస్తాడు. రాగానే ఇక సుమిత్ర దశరథని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ ఆగు సుమిత్ర అని వెనకాలనే, ఎందుకు ఆగాలి చెప్పండి, నా తరపున మీరు ఆ హంతకురాలు ఆ అనామకురాలు దీపకి క్షమాపణ చెప్పారు. దీన్ని బట్టే అర్థమవుతుంది మీరు నాకు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో. అలాగే నాకొక్కటి బాగా అర్థమవుతుంది, మీకు నాకంటే మీ చెల్లెలే ఎక్కువ, అంతేకా చెప్పండి అని వినగానే, సుమిత్ర ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడేది నువ్వేనా? నేనేనండి. ఇన్నాళ్ళు నేను భర్తే నా సౌభాగ్యం, ఈ ఇల్లే నా ప్రపంచం, ఈ ఇల్లే నాకు దేవాలయం అని అనుకొని బ్రతికాను. మీరు నా కూతురు మావయ్య గారు తప్ప నాకు ప్రపంచం లేదు అనుకున్నాను. కాంచనని నా తోబుట్టు కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ మీ అందరూ కలిసి నాకేమిచ్చారు చెప్పండి? మీరేమో అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చారు. అలాగే మీ చెల్లికి కార్తీక్కి దీపకి క్షమాపణ చెప్పాలి అన్నారు. అంతేకా మీ కోరిక? సుమిత్ర అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి, నేను ఇంటికి పరాయిదాన్ని. అవును, అందుకే కదా కాంచన కళ్ళల్లోని కన్నీళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి, కానీ నా గుండె లోతుల్లో ఉన్న బాధ మాత్రం మీకు కనిపించట్లేదు. జోష్న ఎవరండి? జోష్న మీకు నాకు పుట్టిన మన కూతురు. కానీ జోష్న సంతోషం కోసం ఒక్కసారైనా మీరు ఆలోచించారా? జోష్న గురించి మీరు ఒక్కసారైనా బాధపడ్డారా? సుమిత్ర ఎందుకు నువ్వు ఇలా విడదీసి మాట్లాడుతున్నావు? జోష్న గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదా? చెప్పు సుమిత్ర, మీరు నిజంగా జోష్న గురించి ఆలోచించిన వారే అయితే అలాంటప్పుడు జోష్నని దీప చంపాలనుకుంది. ఆ రోజు మీరు అడ్డుపడకపోతే మన కూతురు మీ పరిస్థితిలో ఉండేది. అప్పుడు మీకు ఎలా ఉండేది ఆలోచించండి. అయినా మీరు దీపని క్షమించారంటే ఏంటర్థం? మీరు జోష్న కంటే మీ చెల్లెల కోడలకి ఇది కదా మీరు ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చినట్టు. చెప్పండి, ఆపుతావా సుమిత్ర? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏంటండి నేనేమనుకుంటున్నాను అంటున్నారేంటి? సుమిత్ర నీకు అర్థం కావట్లేదు. నేను జోష్నని కళ్ళతో చూసింది నమ్మను. ఎందుకంటే మీరందరూ అనుకున్నట్టు జోష్న కంటికి కనిపిస్తున్న జోష్న వేరు. నీకు అర్థం కావట్లేదు సుమిత్ర. ఏంటండి మీరు అంటుంది? చెప్పండి సుమిత్ర. ఇప్పుడు నీకేం చెప్పినా నేను అర్థం కాదు. ఒకవేళ నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడినా నువ్వు ఆ విషయాన్ని విని తట్టుకోలేవు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. ఆగండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో సూటిగా చెప్పండి. చెప్పకపోతే నేను ఊరుకోను, నన్ను చచ్చినంత ఒట్టే అని చెప్పేసి సుమిత్ర అయితే ఇక దశరథతో ఒట్టి వేయించుకుంటుంది. ఇక దశరథ, చూడు సుమిత్ర, నేను జోష్నని నమ్మకపోవడానికి, జోష్న చెప్పే మాటల్ని నిజం కాదు అని బల్లగుద్ది చెప్పడానికి కారణం ఒకటే. దాసుని తలపైన కొట్టి చంపాలని చూసింది ఎవరో కాదు, మన కూతురే. ఏంటండి మీరు అంటుంది? అవును సుమిత్ర, నేను చెప్పినంత అక్షరాల నిజం. దీనికి సాక్షి నేనే. అవును, దాసు మన ఇంటికి వచ్చి నాతో ఏదో చెప్పాలి అనుకున్నాడు. కానీ జోష్న నాతో చెప్పకుండా దాసుని అడ్డుకుంది. ఆ తర్వాత దాసుని బలంగా తలపైన రాడ్డుతో కొట్టింది. అంతేకాదు, దాసుని కారులో ఎక్కించుకొని ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళి దాసుని చంపాలనుకుంది. కానీ నేను జోష్న వెనకాలే ఫాలో అయ్యి జోష్నని ఆపాను. కానీ ఇదంతా జోష్నకి తెలీదు. దాసుని నేనే తీసుకెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి బ్రతికించాను. ఆ తర్వాత కాశీకి కార్తిక్కి దాసు ఆచుకి తెలిసేలా చేశాను. లేకపోతే జోష్న ఇప్పుడు స్టేషన్లో ఉండేది. ఆ విషయం నీకు తెలుసా? ఏంటండి మీరు చెప్తుందంతా నేను నమ్మలేకపోతున్నాను. సుమిత్ర, నేను చెప్తుందే నీకు నమ్మలేని పరిస్థితిగా ఉంది. నా కళ్ళతో నేను చూశాను. అలాంటప్పుడు నేను ఇంకెంత బాధపడి ఉంటానో చెప్పు. ఇంత చేసిన జోష్న తప్పు చేస్తుంది అని నమ్మద్దని ఎలా అనుకుంటున్నావు? జోష్న చెప్పేవి అబద్ధాలు, జోష్న చేసే పనులన్నీ కూడా అబద్ధాలే. అవును, ఆ రోజు దీప హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా జోష్న కార్తిక్కి కండిషన్ పెట్టింది. నేను బ్లడ్ ఇవ్వాలంటే నువ్వు నేను చెప్పినట్టు ఈ అగ్రిమెంట్ పేపర్లో సంతకం చేయాలని. ఆ కండిషన్కి ఒప్పుకొని కార్తిక్ పేపర్ల మీద సంతకం చేశాడు. కానీ జోష్న మనందరి ముందు అబద్ధం చెప్పింది. జోష్న బుద్ధి ఏంటో నాకు బాగా తెలుసు. అందుకే నేను జోష్న మాటల్ని నమ్మను. ఇప్పటికైనా అర్థమైంది సుమిత్ర. ఈ విషయం తెలిసి నేనే తట్టుకోలేకపోయాను. తల్లిగా నువ్వు జోష్న చేసే తప్పుల్ని చూసి తట్టుకోలేవని నీకు నేను అబద్ధం చెప్పాను. ఇప్పటికైనా అర్థమైందే సుమిత్ర, ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో
ఇప్పటికైనా నీకు తెలిసిందా అని చెప్పేసి దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సుమిత్ర ఒక్కసారిగా చాలా బాధపడుతుంది. ఏంటి, నా కూతురు జోష్న దాసుని చంపాలనుకుందా? దాసుని చంపాలనుకునేంత తప్పు దాసు ఏం చేశాడని నా కూతురు దాసుని చంపాలనుకుంది? నాకేమీ అర్థం కావట్లేదే. జోష్న నాకు కూడా ఈ పెళ్ళి ఆపమని చెప్పింది. ఇప్పుడు ఆయనకి నాకు గొడవలు వస్తున్నాయని తెలుసు కూడా మా ఇద్దరి మధ్య మాటల్ని రెచ్చగొడుతుంది. ఇదంతా చూస్తూ ఉంటే జోష్న ఏదో తప్పు చేస్తుందనిపిస్తుంది. అవును అని చెప్పేసి సుమిత్ర అయితే అనుకుంటుంది. ఇక దీప కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది. దీప, ఏం చేస్తున్నావు ఈరోజు? గుత్తి వంకాయ కూర చేస్తున్నావా? ఈ కూర అంటే మమ్మీకి చాలా ఇష్టం, అందుకేనా ఈ కూర వండుతున్నావు? అవును. ఇప్పుడేంటి జోష్న, ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి దీప, పిలుపులో తేడా వచ్చింది? చెప్పండి అమ్మాయి గారు. చూడు దీప, నువ్వెప్పుడు కూడా ఇలాగే నన్ను పిలవాలి. ఎందుకంటే నువ్వు ఈ ఇంటికి పని మనిషివి, నేను ఈ ఇంటి వారసురాల్ని. ఆ విషయం త్వరలోనే తెలుస్తుందిలే పెద్ద మేడం అని కార్తీక్ అంటాడు. ఒక్కసారిగా ఇక జోష్న షాక్ అవుతుంది. బావా, ఇప్పుడు నువ్వేమన్నావు? ఈ ఇంటి వారసురాల్ని నేనే అనే విషయం నీకు తెలుసు కదా. చూడండి పెద్ద మేడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మారిపోతూ ఉంటాయి, ఇది కూడా మారిపోవచ్చేమో. బావేంటి నిజం తెలిసినట్టు మాట్లాడుతున్నాడు? బావా, నువ్వు మాట్లాడేదానికి అర్థం ఏంటి? చూడండి పెద్ద మేడం, తాత దగ్గర ఉండే తాళి ఎవరికిస్తానని చెప్పాడు తాత? ఈ ఇంటి వారసురాలకి. కానీ ఈ ఇంటి వారసురాలకి ఆ తాళి వెళ్ళిందా? లేదు కదా, దీపం మెళ్ళో పడింది. అలాగే రేపు వారసురాల విషయంలో కూడా ఏదో ఒకటి జరగచ్చు కదా. నో డౌట్ బావకి నిజం తెలిసిపోయింది, అందుకే బావ ఇలా మాట్లాడుతున్నాడు అని జోస్న అనుకుంటుంది. ఇక ఇంతలోకి, బావా, పెళ్లి చేసుకొని నా పైన ఛాలెంజ్ గెలిచావని నువ్వనుకుంటున్నావు, కానీ నీకు తెలియని ఒక విషయం చెప్పమంటావా? ఏంటి? చెప్పద్దు అన్న మాత్రాన చెప్పడం మానేస్తావా ఏంటి? బావా, నీ పెళ్ళి వల్ల మమ్మీ డాడీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో చూసావు కదా. నువ్వే అయ్యో నా వల్లే ఇదంతా జరిగిందని కుమిలిపోయేలా చేస్తాను. దీప పెళ్ళి మా మమ్మీ డాడీతో చేయించిన నువ్వే అనవసరంగా చేయించానే అన్న రేంజ్కి తీసుకొస్తాను, చూస్తూ ఉండు. చూడండి పెద్ద మేడం, ఇప్పుడు నువ్వు దేవత లాంటి మామయ్య అత్తయ్య మధ్య గొడవలు పెట్టావు. దీపని దోషిగా చేయాలని చాలా ట్రై చేస్తున్నావు. అలాంటి నీకు నేనొక విషయం చెప్పనా? ఏంటి? చూడు, అత్త మావయ్య శివుడు పార్వతీదేవులాగా ఇప్పుడు కలిసొచ్చి ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తారు. ఛాలెంజా బావా? అయ్యో, ఇప్పటికీ నాతో ఎన్నో ఛాలెంజ్లు చేసి ఓడిపోయావు, నీతో నాకు ఛాలెంజ్ ఏంటి? చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. జోష్నకి ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మమ్మీని బాగా రెచ్చగొట్టని డాడీతో మమ్మీ గొడవ కూడా పడింది. వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేసే ఛాన్సే లేదు. ఖచ్చితంగా బావ ఓడిపోతాడు. ఈరోజు బావ నా చేతిలో అయిపోయాడు అని జోష్న అనుకుంటుంది. అప్పుడే పారిజాతం, జోష్న ఏమైంది? మళ్ళీ ఆ కార్తీక్ గారితో ఏదైనా పందెం కాసావా ఏంటి? వాళ్ళిద్దరూ అంత హ్యాపీగా ఉన్నారు. అవును గ్రాని, బావ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తారు అని చెప్పాడు. కానీ అలా జరగదు అని నేను చెప్పాను. ఏంటి? అక్కడ సుమిత్ర దశరథ మధ్య మనస్పర్ధలు వచ్చినాయిగా. అయినా కార్తీక్ గారు అలా అన్నాడంటే ఖచ్చితంగా వాడు ఏమాయో చేసుంటాడు. అనవసరంగా వాడి మాటలు నమ్మకే గ్రాని. బావ ఏం చేసినా మమ్మీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వదు. మమ్మీని ఆ స్థాయికి తీసుకొచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో మమ్మీ డాడీతో పాటు భోజనానికి రాదు, చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలోకి శివనారాయణ ఇంకా అక్కడికి వస్తాడు. భోజనాలు రెడీనా? పెద్ద సార్, భోజనాలన్నీ రెడీగా ఉన్నాయి. దీప అద్భుతమైన గుత్తి వంకాయ కూర, అలాగే మీకు ఇష్టమని సాంబారు, దోసకాయ పచ్చడి కూడా చేసింది. దీప, ఏంటి త్వరగా టేబుల్ దగ్గర పెట్టు అని అనగాలనే ఇక జోష్న, సుమిత్ర దశరథ పిలిచాను తాత, వస్తూ ఉంటారు అని అనగాలనే ఇంతలోకి జోష్న కుర్చీలో కూర్చుంటుంది. ఇక మమ్మీ నువ్వు కిందకి రావు, నాకు ఆ విషయం తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే దశరథ సుమిత్ర కలిసి కిందకి వస్తారు. ఒక్కసారిగా జోష్న వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. ఇక దశరథ, సుమిత్ర ఇది అదే అని అన్యోన్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అది చూసిన జోష్నకి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్, ఏంటి పెద్ద మేడం చిన్న మెదడు చెదిగిందా, అలా ఉండిపోయారు అని వెనకాలని ఇదేంటి మమ్మీ డాడీతో ఇంత ప్రేమగా మాట్లాడుతుంది, డాడీ కూడా ఇంత కూల్గా ఉన్నాడేంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర అయితే వచ్చి కూర్చుంటుంది. ఇక కార్తీక్ కూడా అందరికీ భోజనాన్ని వడ్డించమని చెప్తాడు. దీప అందరికీ భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. సుమిత్ర కూడా దీప భోజనాన్ని వడ్డిస్తూ ఉంటే ఏమీ మాట్లాడకుండా చాలా మౌనంగానే భోజనం చేస్తూ ఉంటుంది. అది చూసిన జోష్నకి ఏమీ అర్థం కాదు, పాంచాతనికి కూడా ఏమీ అర్థం కాదు. ఇక అందరూ కడుపు నిండా భోజనం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. జోష్న
ఇక అలా చూస్తూ ఉంటే సుమిత్ర దీప వంటలు చాలా బాగున్నాయి అని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా పారిజాతం వసే జోష్న ఏంటి ఇదంతా? ఇందాకే సుమిత్ర దీపని ఇంటి నుంచి పొమ్మని చెప్పింది కదా, ఇప్పుడు దీపని మీ అమ్మాయి పొగుడుతుందేంటి? ఇదంతా నిజమేనా? కానీ నాకే అర్థం కావట్లేదు. ఖచ్చితంగా బావ ఏదో చేశాడు. బావా ఏం చేశావు? పెద్ద మేడం నేనేం చేశానో నీకు క్లియర్గా కంటికి కట్టినట్టు చూపిస్తాను చూడు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక సుమిత్ర గది దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక వెళ్ళగానే అత్త ఏంట్రా ఇప్పటి వరకు మీ మావయ్య నాకు క్లాస్ పీకాడు, ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా నాకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పరా అత్త. నిజానికి నువ్వు తప్పు చేశావని నేను అందరి ముందే చెప్తే నీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? తండ్రి తప్పు చేస్తేనే మనసులో దాచిపెట్టుకున్న నేను, నా కన్న తల్లి లాంటి నువ్వు తప్పు చేస్తే అందరి ముందు చెప్తానా? చెప్పద్దా? నువ్వు అందరి ముందు దోషిగా నిలబడాలి అనుకుంటే ఆ రోజే నువ్వు తాళి తీసావని అందరి ముందు నేను చెప్పేవాడిని కదా. చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? నువ్వు నా కన్న తల్లివే అనుకున్నాను. నా తల్లి పరువు నేనే తీయాలనుకుంటానా? ఇప్పుడు ఎందుకు వచ్చారా అది చెప్పు. అత్త నీ కళ్ళతో నువ్వు చూసినంత నిజం కాదు. అవును, నువ్వే ఒకప్పుడు దీపని ఏ కన్న తల్లి బిడ్డవో నా ఆయుష్ కూడా పోసుకొని 100 ఏళ్ళు బ్రతకమని ఆశీర్వదించావు. అలాంటి నువ్వు నీ కన్న తల్లి నిన్ను చంపేసినా బాగుండు అన్నావు. ఎందుకన్నా అత్త? ఆ రోజు నువ్వు చెప్పింది అబద్ధమా? ఈరోజు నువ్వు మాట్లాడుతుంది అబద్ధమా? ఆ మనిషి నా అత్త, ఈ మనిషి నా అత్త, చెప్పత్తా అని వెనకాలనే కార్తీక్ ఏంట్రా నువ్వేమంటున్నావు? అత్త నీకు బాగా గుర్తుందా? నా 16 ఏళ్ల వయసులో మనం కోనేటి దగ్గరికి వెళ్ళాము. నువ్వు గుళ్ళో దేవుని దర్శనం చేసుకుంటూ ఉంటే జోష్న నన్ను కలవ పువ్వు తీసుకురమ్మంది. అవును, ఆ రోజు నువ్వు కోనేట్లో పడిపోయావు కదా, అప్పుడు ఒక అమ్మాయి వచ్చి నిన్ను కాపాడింది కదా. ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ అమ్మాయి అంటే నాకు ఎనలేని అభిమానం. చిన్నతనంలోనే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నీ ప్రాణాల్ని కాపాడింది. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ప్రేమ. ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు, కానీ తను ఖచ్చితంగా మంచి స్థాయిలో ఉంటుంది. అందరూ తనని మెచ్చుకునే స్థాయిలో ఉంటుంటుంది. అవునా అత్త? ఆ అమ్మాయి పెద్దయ్యాక ఒకవేళ తప్పులు చేస్తే చేయదురా. ఎందుకంటే చిన్న వయసులోనే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా భయాన్ని పక్కన పెట్టి ఎదుటివారి ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఎదుటివారి కష్టాన్ని తగ్గించాలి అని అనుకుంది అంటే తన మనస్తత్వం, తన స్వభావం ఎప్పటికీ మారదు. ఎప్పటికీ తనకి అలాగే ఉంటాయి. అత్త అంటే ఎప్పటికీ తను అలాగే ఉంటుందా? తను తప్పు చేయదురా. నేను ఇది 100% నమ్ముతాను. అవునా అత్త? సరే అయితే ఆ అమ్మాయి దీపే. ఇవి ఇప్పుడేమంటావత్తా? ఏంట్రా కార్తీక్ నువ్వు అంటుంది? అవునత్త, 25 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం కోనేట్లో నన్ను ప్రాణాలకి తెగించి కాపాడిన ఆ అమ్మాయి ఎవరో కాదు, దీపే అత్త అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది. నువ్వు చెప్తుందంతా అబద్ధం. లేదత్తా, కావాలంటే ఆ రోజు ఆ అమ్మాయి నన్ను కాపాడినప్పుడు తన మెడలో ఉన్న లాకెట్ నా దగ్గరికి వచ్చిందని నీతో చెప్పానా? ఇదిగో ఆ లాకెట్లో ఉన్న మనిషి అని వెనకాలనే ఒక్కసారిగా లాకెట్ ఓపెన్ చేసి దీప చిన్నప్పటి ఫోటో అలాగే కుబేర్ ఫోటోని చూపిస్తాడు. అది చూసి సుమిత్ర షాక్ అవుతుంది. కార్తీక్ అంటే ఆ రోజు నీ ప్రాణాలు కాపాడింది దీప. అవునత్తా, దీప నిజంగానే ఏదో ప్లాన్తోనే నా జీవితంలోకి వస్తే అప్పుడు 16 ఏళ్ళప్పుడు నేను కోనేట్లో పడిపోయినా నన్ను కాపాడటం కూడా ఒక ప్లానా? చెప్పద్దా? ఇదంతా యాదృచ్ఛికంగా జరిగింది. దీప నా జీవితంలోకి రావాలని పైన నా దేవుడు ఎప్పుడో కోరుకున్నాడు. అందుకే దీప ఆ రోజు నా ప్రాణాలు కాపాడింది, ఇప్పుడు నా భార్య అయింది. అంతే తప్ప దీప ఏ తప్పు చేయలేదత్తా. మావయ్యని దీప షూట్ చేసిందని నువ్వనుకుంటున్నావు. చిన్నప్పుడే ప్రాణాలు కాపాడిన దీప ఒక మనిషిని ఎలా చంపాలనుకుంటుంది? అంతెందుకు, నువ్వు ఎవరో కూడా తెలియనప్పుడు దీప తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడింది. అలాంటి దీప ఒక మనిషిని ఎలా చంపాలనుకుంటుంది? ఆ విషయాన్ని పక్కన పెడితే దీప ఎప్పుడైనా ఏ విషయంలోనా ఒక్క తప్పైనా చేసిందా? గౌతమ్ మంచివాడు కాదని ఆ రోజు అందరి ముందు చెప్పింది, కానీ దీప మాటల్ని మీరు నమ్మలేదు. కానీ తర్వాత ఏమైంది? గౌతమ్ మంచివాడు కాదని తెలిసింది. చెప్పత్తా, దీనంతటికీ కారణం దీప? చెప్పత్తా అని వెనకాలనే సుమిత్రలో మార్పు మొదలైంది. ఇక కార్తీక్ కిందకైతే వచ్చేస్తాడు. ఇక సుమిత్రకి జరిగిన తప్పంతా అర్థమవుతుంది. ఇదంతా విన్న జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే చిన్నతనంలో భావని కాపాడింది దీప. అంటే వీళ్ళిద్దరి బంధం చిన్నతనం నుంచి ముడివేసుకుందన్నమాట అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన అలాగే కార్తీక్ అయితే ఇక బయలుదేరుతారు. ఇక శివనారాయణ ఏంటి ఈరోజు త్వరగా వెళ్తున్నారు? పెద్దసారు అది
అదే మా దాసు మావయ్య శ్రీశైలం వెళ్తున్నాడంట. దీప ఏదో మొక్కు చెల్లించుకోవాలనుకుంది. ఆ మొక్కు దాసు మావయ్యకి ఇవ్వాలి. అందుకనే మేము త్వరగా వెళ్ళాలి. అవునా, అయితే వెళ్ళండి అని వెనకాలనే ఇక జోష్న దీప ఏ మొక్కు అని ఉంటుంది. మా అమ్మ నాన్నకి త్వరగా నేను తన కూతునని తెలియాలి, వాళ్ళందరితో కలిసి నేను సంతోషంగా ఉండాలి అని మాత్రమే దీప మొక్కుకొని ఉంటుంది అని పారిజాతం అంటుంది. అది ఎట్టి పరిస్థితిలో జరగకూడదు అని జోష్న అనుకుంటుంది. ఇక ఇంతలోకి దశరథ్ అయితే ఇక దీప కార్తీక్ వెనకాలే వెళ్తాడు. ఇంతలోకి దీప కార్తీక్ అయితే దాసుని ఒక చోట కలుస్తాడు. బాబాయ్, ఇక్కడే ఉన్నారా మీరు? అవునమ్మా, మీరు ఇంటికి వెళ్ళేసరికి ఆలస్యం అవుతుందని మీకోసం దారి మధ్యలోనే ఎదురు చూస్తానని కార్తీక్తో చెప్పాను. బస్సు 8:30కి, అందుకే ఇక్కడికి వచ్చినాను. మావయ్య, మా కోసం నువ్వు ఇంత శ్రమ పడాలా? పర్లేదురా కార్తీక్, మంచి వాళ్ళ కోసం ఎంత కష్టపడినా ఏమీ అనిపించదు. అమ్మ దీప, ముఖమంతా అలా వాడిపోయిందేంటి? ఏమైందమ్మా? అక్కడ ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? బాబాయ్, అది నా కుటుంబం. అక్కడ ఎవరైనా ఒక్క మాట నన్నన్నా అది నాకు సంతోషమే, బాధని కలిగించదు అని వెనకాలనే అప్పుడే దాస్ కూడా వెనకాల నించుంటాడు. వీళ్ళు ముగ్గురు ఏదో మాట్లాడుకుంటున్నారు. అవును, వీళ్ళు ముగ్గురు ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారో అనిపిస్తుంది. అందుకే ఈరోజు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి దశరథ్ అయితే అనుకుంటూ అక్కడే నించుంటాడు. ఇక కార్తీక్, మావయ్య మీరు శ్రీశైలం వెళ్ళి మళ్ళీ తిరిగి రండి. సరేనమ్మా. దీప, ఏం కోరుకుని ముడుపు కట్టావమ్మా? అది ఏం కోరుకుని ఉంటుంది? త్వరగా వాళ్ళ అమ్మ నాన్నే కలవాలని, వాళ్ళ ప్రేమ తనకి దక్కాలని. అంత తప్ప తను ఎప్పుడు కూడా దేన్ని కోరుకోదు కదా మావయ్య. బాగా చెప్పావురా కార్తీక్. చూడమ్మ దీప, ఖచ్చితంగా త్వరలోనే అందరికీ అన్ని నిజాలు తెలుస్తాయి. ఈరోజు సుమిత్ర వదిన నిన్ను అసహించుకున్నా, రేపు నువ్వే తన కన్న కూతురు అన్న నిజం తెలిసిన రోజు దశరథ అన్నయ్య, సుమిత్ర వదిన, శివనారాయణ గారు నీ మీద చూపించే ప్రేమ అంతా అద్భుతంగా ఉంటుందమ్మా అని వెనకాలనే దశరథ షాక్ అయిపోతాడు. ఇక దాసు, చూడు దీప, ఇదంతా మా అమ్మ జోష్న కాల్సి ఆడుతున్న నాటకం. నిన్న సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా కావాలనే వాళ్ళు అలా గొడవ చేశారు. వాళ్ళిద్దరూ దొంగచాటుగా మాట్లాడుకోవడం చూశాను. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలీదు. తెలుసుంటే కదా ముందే ఆపేవాళ్ళమ్మా. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోవద్దు. ఒరే కార్తీక్, త్వరగా దీపే ఆ ఇంటి వారసురాలని, జోష్న నా కూతురని ఆ ఇంటికి తెలిసేలా చెయ్యు. జోష్న ఆగడాలకి అడ్డుకట్టవయ్యు. జోష్నని మనిషిగా మార్చు. సరే, నేను వెళ్తున్నాను అని చెప్పేసి దాసి ఇంకా వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా ఈ మాటలన్నీ దశరథ వినేస్తాడు. ఏంటి, దీప నా కూతురా? జోష్న దాసు కూతురా? అంటే దాసు చెప్పాలనుకున్న నిజం అదా? అందుకే జోష్న దాసుని చంపాలనుకుందా? నాకేం అర్థం కావట్లేదే. నిజం తెలిసిన దీప కూడా ఎందుకు మౌనంగా ఉంది? కార్తీక్ కూడా నిజం తెలుసా అని చెప్పేసి దశరథ్ అయితే ఇక వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. రాగానే కార్తీక్, మావయ్య నువ్వేంటి ఇక్కడ? నాన్న మీరేంటి ఇక్కడ? దీప, నిజం చెప్పమ్మా, నువ్వు నా కన్న కూతురువా అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, దీప షాక్ అవుతారు. ఇక కార్తీక్, నాన్న మావయ్య అలా మాట్లాడుతున్నావేంటి? దాసు మీతో మాట్లాడిన మాటలని నేను విన్నానురా. ఇంకా నన్ను మోసం చేయదు. చెప్పమ్మా దీప, నిజంగా నువ్వు నా కన్న కూతురువా? మాట్లాడవేంటమ్మా అని వెనకాలనే. మావయ్య, అవును, నువ్వు మాటలన్నీ విన్నావు కదా, దీపే మీ కన్న కూతురు. అవును అని జరిగిందంతా కూడా చెప్తాడు. ఒక్కసారిగా దశరథ దీపని హక్ చేసుకుంటాడు. దీప కూడా నాన్న అని ప్రేమగా పిలుస్తుంది. సో ఫ్రెండ్స్, వచ్చే ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే